జై శ్రీ గణేశ, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనం అయితే మంగళమూర్తి ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళు కంప్లీట్గా యూనిక్ కాన్సెప్ట్తోని డిఫరెంట్ ఐడియల్స్ అయితే ఈ సంవత్సరం ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి 30 నుంచి 40 మధ్యలో ఐడియల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఐడియల్ ఒక్కొక్క రకంగా ఉంది. అవి చూస్తే అయితే మాట్లాడదాం. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనకు బంబం బోలే రూపంలో ఇక్కడ మన గణనాథుడు అయితే చూడవచ్చు. ఆల్రెడీ ఇదైతే బుక్ అయిపోయింది, వాళ్ళు కవర్ కూడా పెట్టేసినారు. సో ఈ పక్కన చూసినట్టయితే గణనాథునికి పక్కనే మల్లన్న స్వామిని అయితే చూడొచ్చు. సో ఇదొక యూనిక్ కాన్సెప్ట్. మనం ఎక్కడ కూడా ఇలాంటి మల్లన్న స్వామిని అయితే మనం వినాయకుని పక్కన మనం ఎక్కడ కూడా చూడలేదు ఇప్పటి వరకు కూడా. మన హైదరాబాద్లో వచ్చేసి కంప్లీట్గా ఏ షెడ్లో కూడా కంప్లీట్గా 100% కలర్ వర్క్ అయితే కాలేదు. ఓన్లీ మంగళమూర్తి ఆర్ట్స్ వాళ్ళు మాత్రమే 100% వర్క్ అయితే పెయింట్ చేయడం జరిగింది. పక్కన చూసినట్టయితే మనకు తాబేలు పైన నాట్యం చేస్తున్న మన వినాయకుని అయితే చూడవచ్చు. ఇదొక డిఫరెంట్ యూనిక్ మోడల్. సో ఇక్కడ వచ్చేసి స్నేక్ పైన మరి కృష్ణుని రూపంలో ఉన్న గణనాథుని కూడా చూడొచ్చు. చాలా బాగుంది ఇది, ఎందుకంటే స్టార్టింగ్ పొజిషన్లో మనకు స్నేక్ పైన నాట్యం చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అలాగే సో ఇది వచ్చేసి రాజస్థాన్ కాన్సెప్ట్. మనకు రాజస్థాన్ అనగానే గుర్తుకొచ్చేది క్యామల్స్. సో క్యామల్ పైన గణనాథుడు వెళ్తున్న ఒక విజువల్ రూపంలో లాగా మనకి ఐడల్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్లో ఉంది. వన్ యూనిక్ కాన్సెప్ట్ ఇది. సో సార్ ఫ్రంట్ నుండి కూడా చూస్తాం. సో గణనాథుడు ఏ విధంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసినట్టయితే గోరిల్లా పైన మనకు గణనాథుడు నాట్యం చేస్తున్న ఐడల్ని అయితే చూడవచ్చు. సో దాదాపు అయితే నాకు తెలిసి 12 ఫీట్ 10 ఫీట్స్ వరకు అయితే ఈ ఐడల్ అయితే ఉంటుంది. బజరంగ్ బలి. సో బజరంగ్ బలి పైన మరి రాముని గెటప్లో మనం స్వామివారిని అయితే చూడవచ్చు. చాలా బాగుంది. నాకైతే ఈ బజరంగ్ బలికి సంబంధించిన ఐడల్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇదొక వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూసినట్లయితే విష్ణుమూర్తి పైన మూన్. సో పైన మన గణనాథుడు నాట్యం చేస్తున్నది చూడొచ్చు. అలాగే పికాక్. సో పికాక్ ఇక్కడ ఒక మనకు హెర్త్ చూడొచ్చు. సో పైన మనకు వినాయకుడు కూర్చున్నాడు. సో అలాగే మనకు పగిడి కూడా చూడొచ్చు. పగిడి కూడా చాలా బాగుంది. సో రేర్ కలర్ చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇండియా మ్యాప్ కూడా చూడొచ్చు క్లోజ్లో. చాలా బాగుంది ఇండియా మ్యాప్ కూడా కాన్సెప్ట్. సో క్రాప్ పైన మనకు స్వామివారు కూర్చున్నది ఐడల్ని అయితే చూడొచ్చు. అలాగే ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇదైతే మనం టైగర్ అనుకోవాలి. అంటే నాకు అనిపించింది ఏంటంటే పోతురాజు గెటప్ లాగా కూడా ఉన్నది టైగర్. సో టైగర్ పైన గణనాథుడు అయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో చూడొచ్చు అన్నమాట. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇది కూడా బాగుంది. రావణ. సో వీణ పైన మనకు చూసినట్లయితే బంబం బోలే అవతారంలో మనకు స్వామివారిని అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే చిల్లం. చాలా బాగుంది. ఇది మంచి కాన్సెప్ట్లో తీసుకున్నారు. సో ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ వచ్చేసి పార్వతీదేవి, ఆ పైన మనకు స్వామివారిని కూడా చూడవచ్చు. ఇదొక యూనిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూసినట్టయితే శంఖం పైన సో స్వామివారిని అయితే చూడవచ్చు. సో ఇదొక యూనిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకు కవర్స్ ఏదైతే చూస్తున్నామో ఈ కవర్స్ అయినాయి, ఆల్రెడీ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ చూసినట్టయితే చిన్నపిల్లల కాన్సెప్ట్. సో ఐస్ క్రీమ్ పైన స్వామివారిని అయితే మనం చూడొచ్చు. ఇదొక యూనిక్ కాన్సెప్ట్. ఈ పక్కన చూసినట్టయితే రాక్షస్ పైన మరి స్వామివారు నాట్యం చేస్తున్న ఇంకొక కాన్సెప్ట్లో ఈ ఐడల్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ హిల్ కొండపైన మరి ఆ చేతిలో గొడ్డలతో స్వామివారిని అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు విష్ణుమూర్తి, అలాగే మనకు స్నేక్ పైన కృష్ణుని అవతారంలో స్వామివారిని చూడవచ్చు. సో ఈ ఐడల్ కూడా మనకైతే కంప్లీట్గా బుకింగ్ అయితే అయిపోయింది. సో చూస్తున్నారు కదా, విగ్రహం చూడంగానే మనకు బాగా నచ్చేది ఏంటంటే గరుడకు మనకు స్వామివారికి సంబంధించిన విగ్రహాలు చాలా రేర్గా ఉంటాయి. సో వన్ ఆఫ్ ది యూనిక్ ఐడల్ గరుడ రూపంలో ఇక్కడ స్వామివారిని అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అర్ధనారీశ్వరుడు, మనకు ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. చాలా యూనిక్గా ఉంది. ఇదైతే చాలా బాగుంది. స్టాండింగ్ పొజిషన్లో మనకు యూనిక్గా ఈ ఐడల్ని అయితే చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే బజరంగ్ బలి. సో బజరంగ్ బలి టేల్ ఉంటుంది కదా, ఆ చుట్టూ తోక చుట్టుకొని పైన కూర్చున్న ఐడల్ని అయితే చూడొచ్చు. సో వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్లో ఈ ఐడల్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే సో బజరంగ్ బలి అవతార్లో మనకు గణనాథుని అయితే చూడొచ్చు. చాలా బాగుంది. సో చేతిలో త్రిశూలం కూడా ఉంది. అలాగే ఇక్కడ సీతాఫల్ పైన పాలపిట్ట స్టాండింగ్ పొజిషన్లో
మన స్వామివారిని చూడొచ్చు. సో ఈ విగ్రహం వచ్చేసి కూడా వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్లో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే హంటర్, సో దగ్గర నుంచి చూద్దాం 6 ప్యాక్. సో 6 ప్యాక్తోని హంటర్ రూపంలో మరి స్వామివారిని చూడొచ్చు. అలాగే చేతిలో యారోస్, సో బ్యాక్ డ్రాప్లో కూడా యారోస్ అయితే ఉన్నాయి, మనకు స్పష్టంగా చూడొచ్చు యారోస్ కూడా. వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్. ఇక్కడ చూసినట్లయితే మరి స్వామివారి స్కూల్కి వెళ్తున్నట్లు మనకు అనిపిస్తుంది, పక్కనే భరతమాత. సో ఈ ఐడల్ వచ్చేసి కూడా యూనిక్ కాన్సెప్ట్తోనైతే బాగుంది, చాలా బాగుంది, న్యాచురల్. అలాగే స్వస్తిక్ పైన మనకు స్టాండింగ్ పొజిషన్లో స్వామివారిని కూడా చూడవచ్చు. సో ఈ ఐడల్ వచ్చేసి కూడా యూనిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూసినట్లయితే మూన్, చందమామ. సో చందమామ పైన మరి నాట్యం వేస్తున్న స్వామివారిని కూడా చూడవచ్చు. ఇదొక కాన్సెప్ట్. ఫైనల్, సో ఇక మనకు ఫైనల్ చూసినట్లయితే మనకు చాలా అందరికీ నచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే తిరుపతి బాలాజీ. సో తిరుపతి బాలాజీ రూపంలో మన స్వామివారిని అయితే చూడవచ్చు స్టాండింగ్ పొజిషన్లో. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇదేంటి, సో డమరుకం పైన స్వామివారు నిల్చొని నాట్యం చేస్తున్నట్లు మన స్వామివారిని అయితే చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ మంగళమూర్తి ఆర్ట్స్ నుంచి కంప్లీట్గా డీటెయిల్స్గా ఎవ్రీ ఐడల్ని మనం క్లియర్గా చూపెట్టడం జరిగింది. సో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే గూగుల్ మ్యాప్లో కూడా మనకు మంగళమూర్తి ఆర్ట్స్ అని టైప్ చేస్తే ఖచ్చితంగా ఈ లొకేషన్కి అయితే తీసుకొస్తుంది అన్నమాట. సో ఆ రకంగా వచ్చేసి అయితే మీరు మిగిలిన ఐడల్స్ నేను చూపెట్టిన మీకు నచ్చిన ఐడల్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మంగళమూర్తి ఆర్ట్స్కి వచ్చినట్లయితే ఒక్కొక్క ఐడల్ ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రీజనబుల్ రేట్లో మనకు ఐడల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే బర్గింగ్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి కావాల్సిన రేట్లో మీకు నచ్చిన ఐడల్ని అయితే తీసుకెళ్ళొచ్చు అన్నమాట. ఇది కంప్లీట్గా మంగళమూర్తి ఆర్ట్స్ నుండి డీటెయిల్స్గా ఈరోజు ఐడల్స్ కంప్లీట్ 100% వర్క్ అయిపోయిన ఐడల్స్ చూపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్, జై గణేష.